2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి ఇక్కడ రాయబడి ఉంది, పరిచారకులై ఉండి అన్ని స్థితుల్లో మేమే మెచ్చుకొనుచున్నాము. మేము మోసగాండ్లమై ఉన్నట్టుండి సత్యవంతులము, తెలియబడిన వారమై ఉన్నట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవస్తున్న వారమై ఉన్నట్టుండి ఇదిగో బ్రతుకుతున్న వారము, శిక్షింపబడిన వారమై ఉన్నట్టుండి చంపబడిన వారము, దుఃఖపడుతున్న వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించుచుండవారము, దరిద్రులు మరియట్టు నుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దైవజనుడు ఎలాగున్నాడు? చనిపోయిన వారు అయినట్టుండంట, బ్రతికి ఉన్నవాడుగా ఉన్నాడు అంటున్నాడు. ఏమీ లేనివాడుగా ఉండి, దరిద్రుడిగా ఉండి ఐశ్వర్యము కలిగించేవాడుగా. నిజమే, దైవజనుడు ఇల్లు కట్టుకోవాలి ప్రభు అని అనుకో, ప్రభు ఇల్లు కట్టుకుంటారంట. ప్రభు ధనాన్ని, ప్రభు ఇంటికి, ప్రభు ఐరన్ని, ప్రభు ఏమి లేనివాడే, కానీ అన్ని కలిగించడానికి సర్వ అధికారం కలిగి ఉన్నవాడు నీ దైవజనుడు. దేవునికి మహిమ కలుగును. నిజమే, ఆలోచన లేదా, రాత్రి అంతా నేర్పి ఆలోచనలు అవుతున్నాయి, ఒట్లేం బాగలేదు, లేకలేక పరిస్థితి కలుగును అనుకో, నీ దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, అమ్మాయా నేను బలపరుస్తున్నాను. నీ దైవజనుడు అడుగుతాడు, నీ దైవజనుడు ప్రార్థన చేస్తాడు, దెయ్యానికి ఆజ్ఞాపిస్తాడు, రేపో నువ్వు ఎక్కడున్నావు, మెడలో ఉన్నా, గుండెలో ఉన్నా, గర్భంలో ఉన్నా, తలలో ఉన్నా, ఇడిచిపెట్టుకో అంటే నీ దైవజనుడు ఆజ్ఞాపించగా దురాత్మలు వెళ్ళిపోతే నువ్వు లేచి నుంచున్నావు, నడుస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నిజము, నీ దైవజనుడు ఏమి లేనుడే. ఒక రోజున పెరుగుపాలు వేసాడు, ఒక రోజున 10,000 రూపాయలు ఉన్నాడు, కనీసం అన్నాడు. ఒకసారి చాలా బాధ వేసింది, 1000 రూపాయలు లేకపోతే మాట్లాడి 1000 రూపాయలు ఉంటేనే పాస్టరా? డబ్బులుంటేనే పాస్టరా? డబ్బు లేకపోతే పాస్టర్ కాడా? చాలా మందికి అర్థం కాదు. ఈనాడు నీ దైవజనుడు అన్ని కలిగి ఉన్నా ఏమి లేనివాడుగా ఉన్నాను నేను. నా మట్టుకైతే అందరూ ఉన్నా సరే ఎవరు లేనట్టుగానే ఉన్నాను. నాకున్న 10 మంది అయినా 10 విధాలుగా దేవుడు వాళ్ళకి ఇచ్చే దాంట్లోది ఒకవేళ దశమ భాగం కాదు ఏదైనా ఇచ్చేవారుగా ఉంటే ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం కూడా లేదంటాను నేను. స్తోత్రం చెప్తామంటే అలాగని చెప్పి వాళ్ళని ఇవ్వాలి, ఖండితంగా చేయాలి అలాగని చెప్పి వాళ్ళ ఖండితమైన ఆజ్ఞలు కూడా నేను ఇవ్వను కూడా. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి హల్లెలూయా. ఎక్కడో ఆయన కాకులతో ఆహారం పంపిన దేవుడు నన్ను పోషించడా? ఒకదాన్ని పోషిస్తాడు, ఎందుకంటే ఆ సమయం పోషిస్తాడు కాబట్టి ఉన్న దాంట్లోనే ఏం చేయాలి, తృప్తి కలిగి, లేని దానికోసం ఆశించకూడదు. ఏమీ లేనకపోయినా సరే నిన్న ఒక ఆయన పాల్గొని రమ్మన్నాడు, వెళ్ళాను, డబ్బులు లేవు, లేకపోయినప్పటికీ ఏదో పని చేసుకుంటున్నాడు, దాని విషయంలో వెళ్ళాను, సహాయపడ్డాను. ఒక 100 రూపాయలు ఆ కొట్టుడు తిరిగి ఇచ్చాడు, అది నా చేతికి ఇచ్చాడు, మీరు ఇచ్చేసుకున్నాడు. నా దగ్గర లేకపోయినా సరే లేదు లేదు వచ్చండి అంటున్నాడు. వద్దంటే ఖర్చుకుంటా వచ్చండి, ఆ పెట్రోల్ కొంటే ఆదివారం మొదలుకొని ఈ వారం అంతా తిరగాలి. ఇలా పాల్గొనాలి, వ్యవహారం వెళ్ళాలి, ఎక్కడ పిలిచినా వెళ్ళాలి. పరిచర్యకి నేనంటే కాలే కానీ మరి బండిలో పోయాలి కదా, పోయాలి. అది పరిచర్యకి తిరుగుతుందంటే దానికి పోయాలి, దానికి పెట్టుబడి అది పరిచర్య. దాని విషయంలో కూడా ఎవరైనా సహకరించినా, ప్రోత్సహించినా, ఏ చిన్న కానుక ఇచ్చినా దానికే పరిచర్య జరుగుతుంది. నీ వల్ల నువ్వు అందించిన దాని వల్ల పరిచర్య జరుగుతుంది. సభలో కావచ్చు, ఒకవేళ కుటుంబ ఒకవేళ సన్నిధి ప్రార్థనలు కాదు, నీ సేవకుడు కాదు, ఒకవేళ ఈ సేవకుడు నువ్వు ఇచ్చిన కానుకతో ఒకవేళ టిఫిన్ చేయొచ్చు. ఒకవేళ ఆకలిగా ఉన్నాడేమో, తల్లి అంట కడుపు చూద్దాడు, భార్య జోగు చూద్దన్నాడు. నిజమైన విశ్వాసం అయితే నీ దైవజనుడి యొక్క ఆకలి ఏ విధంగా ఉన్నాడో, అసలు ఏ విధంగా బతి ప్రార్థన అసలు సేవ జరిగిస్తున్నాడో, ఆయన ఏమాత్రం మనం త్వరపడుతున్నాం, మనకు సాకర్గా ఉన్నాము, ఒక్కసారి నిజంగా విశ్వాసంలో ఉంటే అంటే దానికోసం ఆలోచన చేయగలుగుతారు. దేవుని సొంతం చెప్తామా? నిజం కొందరికి అంటే ఆలోచన ఉండదు. దైవజనుడు అప్పిచ్చాడా లేదా, దైవజనుడు దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఇదే ఆలోచన, ఇదే తలాపులు కలిగి ఉంటాడు. అయితే నీ దైవజనుడు ఎలా ఉన్నాడు?
అంటే దరిద్రులు ఈ దరిద్రులమై ఉండి అనేకులుగా ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారుమై ఉంటే సమస్తమును కలిగిన వారుగా ఉన్నామంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నామమ్మా? చదవడామాట ఆకరణ చూడండి, ఆకరణ మాట చూడండి. ఆకరణి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఆఖరి 2 లైన్లో చూడండి. దరిద్రులమై ఉండి అనేకులుగా ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమై ఉండి సమస్తం కలిగి ఉన్నటువంటి నీ దైవజనుడు. నీ దైవజనుడు కొదువేం లేదు, నీకు కూడా కొదువు ఉండదు. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్న దేవుడు అంత గొప్ప వాడు. ఆమేన్. నమ్మాలి. అబ్రహాము 10వ వంతు, అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడంట. ఆ తర్వాత సొదొమ చర్చకు ధనం పట్టుకొచ్చి కొప్పుకేసాడు. వద్దు ఏమేసాడు, నీ మనుషులకి ఇదిగో ఈ ధనం నువ్వు తీసుకో అన్నాడు. వద్దు, నన్ను పిలిచినోడు అమ్మ ఇలాగొచ్చారు కదా, మరి అమ్మ ఇలాగొచ్చారు అల్లేలుగా పర్లేదు, ఇలాగొచ్చాడు ఎలాగొచ్చాడు అల్లేలుగా. దేవుడికి మహిమ కలుగును కాక. ఎందుకు ఈ మాట్లాడాడంటే మనం ఏం తేవట్లేదు కదా, మనం ఏమి ఇవ్వట్లేదు కదా. మాట వినని వాళ్ళు, మాట చెప్పి చేయని వాళ్ళు 10 మంది ఉంటే సరిపోదు. పిల్లలు వినేవాడు చేసేవాడు ఒక్క కొడుకు ఉంటే సరిపోదు, ఒక్క కూతురు ఉంటే సరిపోదు. హల్లెలూయా. అంతేనా? సేవకాన్నాడు 10 మంది తినేస్తే వాళ్ళు 10 దిక్కులకు పోతారు. ఒక్కడో మాట వింటారు. ఆ తల్లిదండ్రులు ఎంత ఒక్కపడతారు ఒకసారి ఆలోచన. హల్లెలూయా. అంతేనా? మాట వినేవాడు ఒక్కడుంటే చాలు. 2 కొడుకులు 3 ఆకులు వినేవాడు ఒకడు కావాలి. హల్లెలూయా. విన్నోడు ఎంతమంది, 2 3 వేస్ట్ కదా. కూతురైనా సరే కొడుకైనా సరే వినేవాళ్ళు కావాలి. హల్లెలూయా. ప్రార్థన అన్న, ఉపవాస ప్రార్థన అంట, ఉపవాస ప్రార్థనలు అంట.